ప్రకృతి చాలా విచిత్రమైంది. కనీసం ఊహకు సైతం అందని పనులిక్కడ జరుగుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతిరోజు మనుషులు స్నానం చేయటం అనేది చాలా కామన్. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ పాములు స్నానం చేయడం మీరెప్పుడైనా చూసారా? ఏంటి? అసలు పాములు ఎక్కడైనా స్నానం చేస్తాయా అనుకుంటున్నారు కదా? కానీ నిజంగానే పాములు స్నానం చేస్తాయట. అంతేకాదండోయ్, వాటికి గోరువెచ్చటి నీటిలో స్నానం చేయటం చాలా ఇష్టమట. చాలా పాములు వెచ్చని నీటిలో సేద తీరడానికి ఇష్టపడతాయి. అయితే చల్లని నీటిలో ఉండడానికి మాత్రం పెద్దగా ఇష్టపడవట. కొన్ని జాతుల పాములు ఉపశమనం పొందడానికి పదే పదే తడుస్తూ ఉంటాయి. దీన్నే స్నానంగా చూడవచ్చట. పాములు ఎప్పుడూ తడుస్తూ ఉంటాయి. అయితే పాములు స్నానం చెయ్యవు. అవి కేవలం తడి ప్రదేశానికి వెళ్లి అందులో దొర్లుతూ తమ శరీరాన్ని చల్లబరుచుకుంటాయి. ఎందుకంటే వాటికి నీరు చాలా అవసరం. పాములు సాధారణంగా కొద్దిగా స్నానం చేసి నీటిని తాగడం ద్వారా తమను తాము హైడ్రేట్ చేసుకుంటాయి. గోరువెచ్చని నీటితో స్నానం చేయటం ద్వారా అవి చర్మం ద్వారా శ్వాస పీల్చుకోవటానికి వీలుగా వాటి చర్మ రంధ్రాలను శుభ్రపరుచుకుంటాయి. అందుకే జూల్లో పెంపుడు పాముల కోసం ఒక గిన్నెలో నీటిని నింపుతారు. పాములు దానిలోకి ప్రవేశించి సేద తీరుతాయి. కొన్ని జాతుల పాములు స్నానం చేయటాన్ని ఆనందిస్తాయి. అవక్కడ గంటల తరబడి నీట మునిగి ఉండగలవు. అయితే స్నానాన్ని ఇష్టపడని అనేక రకాల పాములు ఉన్నాయి. చెరలో ఉంచబడిన పాములు ఎప్పటికప్పుడు నీటి గిన్నెల్లో తడిసిపోతాయి. పాములు చాలా వరకు డీహైడ్రేషన్ కు గురవుతాయట. అందువల్ల అవి గోరువెచ్చటి నీటిలోకి వెళ్లి తమ శరీరాన్ని నీటిలో అటూ ఇటూ తిప్పుతూ స్నానం చేస్తాయట. అంతేకాకుండా వాటి శరీరం మీదున్న చర్మ రంధ్రాలు శుభ్రపడి శ్వాస పీల్చుకోవటానికి ఈజీగా ఉంటుందట. అందుకే అవి ప్రతిరోజు స్నానం చేస్తాయంటున్నారు నిపుణులు. అందుకే జూలలో ఓ గిన్నెలో నీరు నింపి ఉంచుతారు. అయితే చాలా వరకు పాములు చల్లటి నీటిని ఇష్టపడతాయంటున్నారు నిపుణులు. ఎవరిష్టం వారికి ఆనందం అంటే ఇదేనేమో.